ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్లో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఇలాంటి టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. క్యాన్సర్కి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకు రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్కి దివ్య ఔషధం CAR-T సెల్ థెరపీ అని, ఇది ఫారిన్లో ఇప్పటికే అందుబాటులో ఉంది, కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్. అయితే మన ఇండియాలో ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ అత్యంత ఆధునాతనమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయితే తీసుకొస్తున్నారు. IIT బాంబే టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ముంబైలో ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడు అంటే మనకి మొన్న గురువారం అంటే 4th మార్చిన మరి ఇది ప్రారంభించబడింది భారత రాష్ట్రపతి ద్వారా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి. క్యాన్సర్ బాధితులకి మొట్టమొదటిసారిగా మన ఇండియాలో, మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీ అండి. ఈ ట్రీట్మెంట్ పేరు చూడండి మీరు, చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీ అంటాం, దీన్ని T సెల్ థెరపీ అంటాము. సో ఇది మనకి లేటెస్ట్గా మన ఇండియాలో అభివృద్ధి చేసినటువంటి ట్రీట్మెంట్. మన దేశంలో ఫస్ట్ టైం ఈ థెరపీని. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, భారత రాష్ట్రపతి ఏ తేదీన ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. IIT బాంబే టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి ముంబైలో స్టార్ట్ చేసింది. ఓకే, రైట్. క్యాన్సర్తో పోరాడుతున్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఈ చికిత్స ఇక మీదట చాలా కీలకం కానున్నది. IIT బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసిన ఈ CAR-T సెల్ థెరపీకి ఇంకా పేరేమని పెడుతున్నారంటే NexCAR19. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి అని పేరు పెట్టారు. మీకు ఇది కానీ రెండు వస్తాయి. టెక్నికల్గా NexCAR19 అని పిలుస్తున్నారు. వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లకు సంబంధించి ఈ జన్యు ఆధారిత థెరపీ సమర్థంగా పనిచేస్తున్నది. ఇది జెనెటిక్ బేస్డ్ ట్రీట్మెంట్. ఇది IIT బాంబేలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో CAR-T సెల్ థెరపీ అద్భుతమైన పురోగతి అని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక ఉదాహరణ అని పేర్కొనడం జరిగింది. ఇక ఈ CAR-T సెల్ థెరపీ చాలా ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల ఇంతకాలం మన దేశంలోని మెజారిటీ క్యాన్సర్ రోగులైతే దీన్ని పొందలేకపోయారని టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ సుదీప్ గుప్తా తెలిపారు. NexCAR19 ద్వారా విదేశాల్లో అయ్యే ఖర్చుతో పోలిస్తే 10వ వంతుతోనే, ఇక్కడ చూడండి, జస్ట్ 10వ వంతుతోనే మీకు భారత్లోని క్యాన్సర్ బాధితులకు CAR-T సెల్ థెరపీ అయితే అందించవచ్చని తెలిపారు. జెనెటిక్ ఇంజనీరింగ్ క్యాన్సర్ చికిత్సలో ఇది చారిత్రక మైలురాయని పేర్కొన్నారు. ఇది ఎంతో డబ్బుని, ప్రాణాలను కాపాడబోతున్నదని, కన్నీటిని దూరం చేయబోతున్నదని తెలిపారు. మీ అందరికీ తెలుసు క్యాన్సర్ ఎంత ప్రమాదకరంగా మారుతున్నది. మరి ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక దివ్యౌషధం అనే మనం పేర్కొనవచ్చు ఈ ట్రీట్మెంట్. ఇక మనకు ఫారిన్లో చూస్తే దీనికి 4 కోట్లు ఖర్చు అవుతున్న, దశాబ్దాలుగా మానవాళికి సవాల్గా మారిన ఈ క్యాన్సర్ వ్యాధికి మొదట సర్జరీ, ఆ తర్వాత కీమోథెరపీ. ఈ పదాలు గుర్తుంచుకోండి, ఇది చాలాసార్లు ప్రశ్నలు వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. క్యాన్సరు చికిత్సలో ఉపయోగించే థెరపీని మనం కీమోథెరపీ అంటాము. రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు ఉన్నాయి. తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు ఈ CAR-T చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీని అభివృద్ధి చేశారు. 2017లో ఈ చికిత్సకు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఆమోదించింది. ఇక్కడ ఫారిన్లో ఆల్రెడీ ఇది ఉంది ఇప్పటికే. క్యాన్సర్ చికిత్సలో దీని పనితీరు బాగుందని వైద్యులు సైంటిఫిక్గా గుర్తించడంతో మొదట అమెరికాలో, తర్వాత పలు దేశాల్లో ఈ చికిత్స అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చికిత్స ఖర్చు భారీగా ఉండడం వల్ల అందరూ మరి ఈ ట్రీట్మెంట్ పొందలేకపోతున్నారు. ప్రస్తుతం అమెరికాలోనైతే దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు భారత్లో దేశీయంగా ఈ చికిత్సను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడంతో మరి ఖర్చు అయితే గణనీయంగా తగ్గబోతుంది. ఇక CAR-T సెల్ థెరపీ మీరు ఇక్కడ చూడండి, గమనించండి. సెల్ థెరపీ చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీ అంటున్నాము. క్యాన్సర్ రోగులకు సజీవమైన ఔషధాన్ని అందించే చికిత్స. ఇందులో 5 దశలు ఉంటాయి మొత్తం. మొట్టమొదట రోగి యొక్క రక్తాన్ని సేకరించి అందులో రక్తంలో ఉండే T సెల్స్ని సపరేట్ చేస్తారు. ఫస్ట్ మీకు బ్లడ్లో రక్త కణాలు ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అని. ఈ వైట్ బ్లడ్ సెల్స్లో T సెల్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ పవర్కి చాలా కీలకం ఇవి. T సెల్స్ ఉంటాయి.
లింపోసైట్స్ ఇవి ఉంటాయి. దాంట్లో మీకు లింపోసైట్ టీ సెల్స్. ల్యాబ్లో ఈ టీ సెల్స్లోకి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే క్యాన్సర్తో పోరాడే జన్యువుని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఇక్కడ టీ సెల్. దీంట్లోకి ఒక జీన్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే క్యాన్సర్తో పోరాడే ఒక జన్యువును చెప్పిస్తారు. మూడో దశలో ల్యాబ్లోనే ఈ CARతో కూడిన ఈ టీ సెల్స్ని కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో డెవలప్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ CAR టీ సెల్స్ను మళ్ళీ రోగి రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు, పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ టీ సెల్స్ శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి అంతం చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇది. ఈ CAR టీ సెల్ థెరపీ తీసుకున్న వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ క్యాన్సర్ చికిత్సలో దీని యొక్క సామర్థ్యం బాగుంటుందని వైద్యులు చెప్తున్నారు. అర్థమైందిగా, మొట్టమొదట బ్లడ్ నుండి టీ సెల్స్ని, రోగి యొక్క బ్లడ్ నుండి టీ సెల్స్ని సపరేట్ చేయడము, ఆ టీ సెల్స్లోకి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే క్యాన్సర్తో పోరాడే జన్యువును ఇంట్రడ్యూస్ చేయడం, దాంట్లోకి ప్రవేశపెట్టడము, అలాంటి టీ సెల్స్ని కొన్ని లక్షల కోట్ల సంఖ్యలను అభివృద్ధి చేయడము, వాటిని మళ్ళీ రోగి రక్తంలోకి పంపించడం. అప్పుడు ఈ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పంపించినటువంటి టీ సెల్స్ రోగి రక్తంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాల మీద, అంటే క్యాన్సర్ కణాల మీద అటాక్ చేసి గుర్తించి వాటిని అంతం చేయడం అనేది జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చికిత్సా విధానం. సో ఇది మన ఇండియాలో అయితే అందుబాటులోకి రాబోతుంది. ఇక క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆంకాలజీ అంటాము. క్యాన్సర్ అనేది మన శరీరంలో నియంత్రణ లేకుండా కణాలు విభజన చెంది కొంత అస్తవ్యస్తంగా మారి అనేక ట్యూమర్స్ను ఏర్పరచడం జరుగుతుంది. అలాంటి ప్రమాదకరమైన ట్యూమర్స్ని మనం క్యాన్సర్ అని పేర్కొంటున్నాం. సో ఇది మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి క్యాన్సర్ సంబంధించిన ఒక న్యూస్ అయితే మీకోసం అందించాను. మరి వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.